అజాత శత్రువు. ధర్మపుడి రాజు ప్రసేనుడికి ఒక పర్యాయం ఒక సందేహం కలిగింది. శత్రువును జయించిన వాడు గొప్పవాడా, లేక అసలు శత్రువే లేనివాడు గొప్పవాడా అనేది ఆ సందేహం. తన సందేహాన్ని వృత్తి కోసం ఎందరెందరో కవి పండితులను, విజ్ఞానులను సంప్రదించాడు ప్రసేనుడు. ఆయన సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఒకనాడు సర్వజ్ఞుడైన ఒక మహాయోగి హిమాలయం నుండి విచ్చేసి తన రాజ్యం మీదుగా వెళ్తున్నాడని తెలిసి ప్రసేనుడు తన పర్యావరణాన్ని పంపి ఆయనను గౌరవంగా తీసుకొని రామని పంపాడు. రాజమందిరానికి విచ్చేసిన యోగి పుంగవునికి ఉచ్చరితిన సత్కారాలు చేసి తన సందేహం వ్యక్తం చేశాడు ప్రసేనుడు. అందుకు ఆ యోగి ఇలా సమాధానం చెప్పాడు: మహారాజా, శత్రువులను జయించిన వాడు వీరుడు అంటారు. అసలు శత్రువే లేని వాడిని అజాత శత్రువు అంటారు. వీరుడు గొప్పవాడే, కానీ అజాత శత్రువు అంతకంటే గొప్పవాడు. ఏ విధంగా అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం ఉండాలంటే అందుకు బలమైన కారణం ఉండాలి. శత్రువుతో యుద్ధం తలపెట్టిన నాటి నుండి మనశాంతి కరువవుతుంది. సర్వశక్తులు యుద్ధం మీదే కేంద్రీకరించాలి. దీనివల్ల ప్రజలకు సహాయపడే అవకాశం తగ్గుతుంది. యుద్ధం వల్ల ఎంతో ధన నష్టం, ప్రాణ నష్టం కలుగుతుంది. ఇంత చేసినా జయాపజయాలు దైవాధీనాలు. అజాత శత్రువుకు ఇటువంటి చిక్కులు లేవు. అందువల్ల వీరుడు కంటే అజాత శత్రువే గొప్పవాడు అని వివరించాడు. ప్రసేనుడు సంతృప్తి చెందాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.